హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజైతే కొర్రతో ఖీర్ చేస్తున్నానండి. ఫాక్స్ స్టైల్ మిల్లెట్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే. మిల్లెట్స్తో ఖీర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనం ఒక కప్పు మిల్లెట్స్ కొర్రలు తీసుకొని కడిగేసి ఒక 3 టైమ్స్ వాష్ చేసేయండి. అది కడిగిన తర్వాత వాటర్ పోసేసి 6 అవర్స్ అయితే నానబెట్టేసేయండి. చూడండి, మిల్లెట్స్తో మనం ఏది చేసుకున్నా అండి కంపల్సరీ 6 అవర్స్ అయితే నానబెట్టే చేసుకోవాలండి. తర్వాత 6 అవర్స్ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అది మొత్తం మంచిగా ఉడకాలండి. కొర్రలు అనేవి మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఆ లోపల ఇంకొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని బాదం నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు, పిస్తా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని నేతిలో అయితే వేయించేసుకోండి. ఆ తర్వాత బెల్లం కూడా తురిమి పక్కన పెట్టేసుకోండి. ఆ కొర్రలు అనేవి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఈ బెల్లంని అయితే యాడ్ చేసుకోండి. ఆ లోపల కొంచెం పాలను కూడా వేడి చేసి చల్లార్చి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మిల్లెట్స్ అయితే కొంచెం దగ్గర పడ్డాయి. ఇప్పుడు బెల్లం వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. అది మొత్తం దగ్గర పడనివ్వాలి. ఆ వాటర్ మొత్తం ఉడికిపోయి మొత్తం దగ్గర పడిపోవాలి. అలా దగ్గరికి వచ్చిన తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు అవి పోసేసుకోవాలండి. చూడండి, ఇవైతే దగ్గర పడ్డాయి. స్టవ్ ఆపేసి గిన్నె దింపేసుకొని అప్పుడు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకొని ఒకసారి కలిపి తర్వాత మనం వేయించి పక్కన పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం సర్వ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ నెయ్యి అనేది ఉండాలండి. నెయ్యితోని సర్వ్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రైస్తో కాకుండా ఒక్కొక్కసారి ఇలా మిల్లెట్స్తో కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఉట్టి పాలతో కూడా చేసుకోవచ్చండి. మనం పాలతోనే ఉడికించిన తర్వాత ఒక్కొక్కసారి బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయండి. అలా ఉండదు అనుకుంటే మీరు డైరెక్ట్ పాలతోనే ఆ మిల్లెట్స్ని ఉడికించేసుకొని తర్వాత బెల్లం వేసుకొని నెయ్యితోటి సర్వ్ చేసుకోండి. మీ ఇష్టం అండి. మీకు ఎట్లా మంచిగా వస్తుంది అనుకుంటే అట్లా చేయొచ్చు. ఒక్కొక్కసారి ఇరిగిపోతుందని నేను ఇట్లా ట్రై చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.